యేసుక్రీస్తు నామములో మీకందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీకందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? మీ పిల్లలు, కుటుంబము అందరూ కూడా చక్కగా దేవునిలో వర్ధిల్లుచు ముందుకు సాగిపోతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. రూతు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ బోయజు రూతుతో మాట్లాడేటువంటి అనుభవం మనం చూస్తూ ఉన్నాము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చింది. ఏం చేశారు రూతు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. నిర్ణయాలు చాలా సార్లు మనం తీసుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు రాంగ్ స్టెప్స్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఆలోచన చేసుకోండి. రూతు యొక్క విషయంలో తన భర్తని పోగొట్టుకుంది, తన యొక్క మామను కూడా పోగొట్టుకుంది. ఇంకా ఆలోచన చేయండి, ఇలాంటి పరిస్థితిలో ఎవరికన్నా దేవునిపై నమ్మకం కుదురుతుందా? ఒక మోయాబురాలు, అసలు యాక్చువల్గా నయోమి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా మరి మోయాబీలతో పెళ్లి చేసింది. మరి రూతు మాత్రము అన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా తన ఒక మంచి మాట అన్నారు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఒక చక్కటి నిర్ణయం తను తీసుకున్నారు. చూసారా? ఈనాడు మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక మాట అంటారు, మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే ఇవన్నీ కూడా మీకు ఇస్తానని సెలవిచ్చాడు. మరి ఇక్కడ రూతుని మనం చూసినట్లయితే ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు అని అన్నప్పుడు నీతిని వెతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జనమే నా జనం అన్నప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని వెతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తను కూడా యేసుప్రభు చెప్పినలాగానే నీతిని, రాజ్యాన్ని వెతికింది కాబట్టి దేవుడు ఎంత ఆస్వాదించాడనంటే, ఏ పొలంలోకైతే పరిగి ఏరుకోవడానికి వెళ్ళిందో అదే పొలంకి ఓనర్ అయిపోయింది తను. ఆలోచన చేయండి, ఎటువంటి దీవెన దేవుడిచ్చాడు. ఈ దినాలలో క్రైస్తవులైన మనము ఎందుకు దీవించబడలేకపోతూ ఉన్నామనంటే కారణము మొట్టమొదట మనం వెతికేటువంటిది నీతిని, రాజ్యాన్ని వెతకటం వల్ల ఈ లోకానుసారమైన విషయాల్లో మనం పడిపోయి వాటిని వెతుకుతూ ఉన్నాం. కొందరు డబ్బుని వెతుకుతూ ఉంటారు, మరికొందరు ఖ్యాతి కోసం ప్రాకులాడుతూ ఉంటారు, మరికొందరు ఏదో ఒక హోదా కోసం ప్రాకులాడుతూ ఉంటారు. నిజంగా ప్రభు అన్నీ ఇచ్చేటువంటి దేవుడే. అయితే ఆయన సెలవిచ్చిన రీతిగా మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. మోయాబీలు మామూలుగా వాళ్ళకి పని కూడా ఇవ్వరు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఒకటి ఉన్నది, వాళ్ళ కోసము వారిని పరిగేరుకోవడానికి పర్మిషన్ మాత్రం ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఈవిడ వాక్యానుసారంగా పరిగి వేరుకోవడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత చక్కగా ఆస్వాదించాడు. తన పొలం ఇవ్వడమే కాకుండా, మెటీరియల్ బ్లెస్సింగే కాకుండా, తన ద్వారా కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు తన వంశావళిలో తనని చేర్చుకున్నాడనంటే మీరు ఆలోచన చేసుకోండి, ఎటువంటి దీవెన దేవుడు ఆవిడకి అనుగ్రహించాడు. శ్రీ సోదరి సోదరుడా, ఆత్మీయమైన ఆశీర్వాదాల కన్నా వేరే ఆశీర్వాదం పెద్ద గొప్ప ఏమీ కాదు. ఈ లోకంలో మనం డబ్బులు సంపాదించవచ్చు, పేరు ఇవన్నీ సంపాదించవచ్చు, కానీ పరలోకంలో మనం ధనము కూర్చుకోవాలనంటే, నిజంగా పరలోకపు ఆశీర్వాదాలు మనం పొందాలనుకుంటే ఆయన ఒక నీతిని, రాజ్యాన్ని వెతకడం వల్లే కదా ఇవన్నీ జరిగేది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరి ముఖ్యంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం హత్తుకుందాం, దేవునిలో నిలిచి ఉందాం. తద్వారా మనం చక్కగా ఎదిగి దేవుని మనం మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయ్యా, ఈ యొక్క చక్కటి దినాన ఈ రీతిగా మీరు మరొకసారి రూతు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం. నాయన ప్రభువా యేసయ్య, మరొకసారి నాయన మీ యొక్క కనుదృష్టి మా అందరిపైన ఉంచండి తండ్రి. మా ప్రియ శ్రోతలు ఏమైతే ప్రార్థన చేస్తున్నారో ఈ యొక్క సమయంలో ప్రభువా అయ్యా ఒక్కసారి దయించి వారికి సమస్తము దయచేయవలసిన వేడుకుంటూ ఉన్నాం. నాయన వేటి కోసమైతే దాన్ని వెతుకుతూ ఉన్నారు ప్రభువా యేసయ్య, నాయన ఆత్మానుసారంగా వెతికేటువంటి కృపను దయచేయండి నాయన. పరసంబంధమైన ఆనందాన్ని రుచూచేటువంటి భాగ్యము దయచేయండి. పరలోక ఆశీర్వాదాలు ఎక్కువగా కోరుకునేటువంటి వారుగా మా శ్రోతలను మీరు దీవించండి.
మీకు వందనాలు స్తోత్రాలు. చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకొని సహాయపడండి. నా ప్రయాణంలో ఉండేటువంటి వారిని కూడా మీ హస్తము తోడుగా ఉండి నడిపించండి. మీ కృపణ వారి పైన అపరిమితంగా విస్తరింపచేయండి. ఈ దిన ఆశీర్వాదాలతో మీరు వారిని నింపండి ప్రభా. పరలోకపు దీవెనలు, సంఘపు దీవెనలు, పెద్దల దీవెనలు ప్రభా తోడుగా ఉండి నడిపించి నాయన ప్రతి కార్యమందు వాళ్ళు సఫలీకృతులై ప్రభా చక్కగా మిమ్మల్ని మహింపరిచేటువంటి వారికి కృప చూపించవలసిన వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, నాకు తెలుసు మీరందరూ కూడా మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమం వింటూ బలపరచబడుతున్నారని నేను ఎరుగుదును. కాబట్టి మీరు దయచేసి ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సింది మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.